స్ట్రేంజర్స్ తోటి నేను ఎప్పుడు ఒక రైడ్ అనేది వెళ్ళలేదు. 50 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉండబోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. లెట్స్ స్టార్ట్. హలో గాయ్స్, దిస్ ఈజ్ అఖిల్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ కున్నూరు. సో గైస్, ఈ రోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాము. సో ప్రెసెంట్ అయితే నేను వచ్చేసి అల్విన్ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను. సో గైస్, ఈ రైడ్ వచ్చేసి మల్లు కాప్ అనే ఒక ఇన్స్టా పేజ్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది మనకు. సో గైస్, నేనైతే వాళ్ళని ఇన్స్టా పేజ్ లో అయితే అప్రోచ్ అయ్యాను. సో ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ రైడ్ అని చెప్పించి వాళ్ళైతే మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు. మన రైడ్ వచ్చేసి అల్విన్ క్రాస్ రోడ్ నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ అన్నమాట. సో అరౌండ్ ఇది వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉండబోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను, ఎందుకంటే స్ట్రేంజర్స్ తోటి నేను ఎప్పుడు ఒక రైడ్ అనేది వెళ్ళలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో గైస్, మన దగ్గర అయితే వెహికల్ అయితే లేదనమాట ఈ రోజు. సో మనం ఒక పిలియన్ రైడర్ లాగా అయితే జాయిన్ అవుతున్నాము ఈ రైడ్ లో. ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ ఆఫీస్ నుంచే వెళ్తున్నాను ఈ రైడ్ కి. సో నైట్ మొత్తం మేల్కొని మళ్ళీ బైక్ రైడ్ చేయడం అంటే చాలా కష్టము అండ్ అది సేఫ్ కూడా కాదు అని చెప్పి నేను పిలియన్ రైడర్ లాగా అయితే వెళ్తున్నాను. సో ప్రెసెంట్ అయితే మనకి ఇంకా ఎవరైతే రాలేదు. సో గైస్, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం అయితే 4:30 అవుతుంది. సో మన రైడ్ వచ్చేసి 5 o'clock అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ద హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మనకి టైం అయితే ఎగ్జాక్ట్ గా 5 అయిపోయింది అనమాట. సో మన రైడర్స్ కూడా అందరు ఒకరు వస్తున్నారు అనమాట. అందరు ఒకరు వస్తున్నారు అనమాట. సో గైస్, చూసుకోవచ్చు మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది ఒకటి. సో ఇది వచ్చేసి హార్లీ డేవిడ్సన్, కవాసాకి. సో మన దగ్గర వెహికల్ జీప్ కూడా ఉంది. సో ఎవ్రీవన్ ఈస్ కమింగ్. యా, హీ ఈస్ ద ఆర్గనైజర్ అనమాట, జిషు. ఈజ్ ద వన్ జిషు. సో గైస్, అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. దిస్ ఈస్ ద వ్యూ. యా, లెట్స్ స్టార్ట్. చూడండి, అక్కడ అందరు ఉన్నారు. విల్ జాయిన్ ద మీట్ గైస్. చాలా బైక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ కూడా ఉన్నాయి. విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నైట్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. విల్ సీ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీథింగ్. సో గైస్, ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్ గా 5:30 అయితే అవుతుంది. సో మనం ఇప్పుడు బాలానగర్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మరి కొంతమంది రైడర్స్ అయితే జాయిన్ అవుతున్నారు. సో వీళ్ళందరితో పాటు మనం నర్సాపూర్ ఫారెస్ట్ అనేది వెళ్ళిపోదాం. సో గైస్, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అనమాట. సో ఫస్ట్ టైం మనం అయితే ఒక స్ట్రేంజర్స్ తోటి అయితే ఒక రైడ్ అయితే వెళ్ళబోతున్నాము. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గైస్. ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ గైస్. ఇఫ్ మీకు పాసిబుల్ అవుతే మీరు కూడా ఒకసారి అయితే ఒక రైడ్ కి అయితే వెళ్ళండి. ఇట్స్ సూపర్. సో మనోడైతే గైడ్ చేస్తున్నాడు అనమాట. యా, సో ఓవర్టేక్ చేయొద్దు, డ్రైవింగ్ ఎలా చేయాలని చెప్పి చెప్తున్నాడు జిషు. సో గైస్, మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము బాలానగర్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి మన స్టాప్ వచ్చేసి ఫ్యూల్ పాయింట్ అనమాట. సో ఎవరైతే ఫ్యూల్ చేసుకోవాలో వాళ్ళు ఫ్యూల్ ఫిల్ చేసుకుంటారు. స్టార్ట్ అయిపోతున్నాం మనం ఇక్కడ నుంచి బాలానగర్ నుంచి. టాటా.
యా సో గైస్ మనమైతే ఇప్పుడు జస్ట్ టిఫిన్ కోసం అని చెప్పి ఆగామన్నమాట. సో వీఆర్ ఆన్ ద వే టు నర్సాపూర్. జస్ట్ మనం ఇక్కడ టిఫిన్ చేసుకొని బయలుదేరిపోతాం అనమాట. సో మన రైడర్స్ అందరిని చూడండి, సూపర్ కాప్ రైడర్స్. సో గైస్ ప్రజెంట్ అయితే మనము టిఫిన్ చేసేసుకొని అక్కడ లేక్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఇంకో బ్యాక్ సైడ్ మనకు లేక్ వ్యూ అనేది కనిపించేస్తుంది, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను. సో ఇదే మన లేక్ వ్యూ. సో గైస్ ఇక్కడ మనకు ఫోటో సెషన్ అయిపోయినప్పుడే మనం నెక్స్ట్ అనేది నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతాము. సో గైస్ నర్సాపూర్ ఫారెస్ట్ వచ్చేసి మనకు 9:30కి ఓపెన్ అవుతుంది. సో అప్పటిదాకా మనం ఇక్కడనే ఉంటాం అనమాట. సో టైం చూసుకొని మనం వెళ్ళిపోదాం అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరికి కూడా. యా సో గైస్ జస్ట్ ఇప్పుడే మనం అందరు టీం మొత్తం ఇంట్రడక్షన్ అయితే చేసుకున్నాము. సో మనకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు దాంట్లో నుంచి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మన మెంబర్స్ అందరు ముందు ఉన్నారు, సో మనం కూడా వెళ్ళిపోదాము, జాయిన్ అయిదాము. జస్ట్ మన వ్యూ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి మనము. సో ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం ఒక 15 minutes అనుకుంటా. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు 9:30 అయితే అయిపోయింది. సో 9:30 అయింది కాబట్టి మనకు పార్క్ గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు. లెట్స్ మీట్ యూ ఎట్ ద పార్క్. సో గైస్ ఇదే మనకు నర్సాపూర్ పార్క్ అన్నమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. సో ఇదే మన టీం అంతా ఇంకో డిస్కషన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు లోపలికి వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి. లెట్స్ సీ మనం వెళ్తామో వెళ్ళమో మనకు కూడా తెలీదు. కొంతమంది లోపల బాగుంటుంది అంటున్నారు, కొంతమంది ఏమో నో లైట్ నథింగ్ ఏముండదు వెళ్ళిపోదాం ఇంటికి అంటున్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏం డిసైడ్ చేశారు బ్రో, వెళ్దాం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా లోపలికి? ఆర్గనైజర్ని అడగాలంటారా? What you guys decided guys? అంతేనా? లోపల మొత్తం ఎండిపోయిందంట గైస్, ఏం లేదంట. సో ఇంకా డిసైడ్ కాలేదు పోవాలన్నా వద్దా అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను నేను. డిస్కసింగ్ సెషన్ గైస్. ఎస్ బ్రో. బ్రో చాలా కామెడీ చేస్తాడు. హాయ్ చెప్పండి బ్రో. థ్యాంక్ యూ సో మచ్. గైస్ అక్కడ గండి మైసమ్మ ఆగండి ఒకసారి రింగ్ దగ్గర. బ్రో గండి మైసమ్మ గండి మైసమ్మ రింగ్.
బ్రో నా వీడియో రావద్దు ఎందుకు బ్రో నువ్వు ఎట్లా ఫేమస్ అయ్యా బ్రో నువ్వు సో గైస్ మన రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. రైడర్స్ అంతా డిస్పస్ అయిపోయారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం అసలు మర్చిపోకండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో.